బాండ్స్, అండర్‌టేకింగ్ బాండ్ అండ్ డిస్కంటిన్యూషన్ బాండ్. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, పీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈ వీడియో అనేది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషను. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఏహెచ్ఎస్‌కి సంబంధించి రిపోర్టింగ్ టైం లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి వీడియో చేసినాం. ఆ వీడియోకి కంటిన్యూయేషన్ ఇది. ఆ వీడియో చూసినోళ్ళకి ఈ వీడియో ఈజీగా అర్థమైపోతది. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఇస్తా, ఒకసారి ఎళ్లి చెక్ చేయి. ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం మనం అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ప్రీవియస్‌గా మనం చేసుకున్న వీడియో ఏంది కదా అంటే, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు, లేకపోతే ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఫర్దర్ ఫేజెస్ లోపల సీట్ వచ్చిన తర్వాత మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ అనేది తీసుకుపోవాలి రిపోర్టింగ్‌కి అని చెప్పి మనం వీడియో అయితే చేసుకున్నాం. ఆ వీడియోకి కంటిన్యూయేషన్ ఇది. సో, మెయిన్‌గా ఆ వీడియోలో ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్, డౌట్స్, నాకు పర్సనల్‌గా అడిగిన డౌట్స్ ఏంది కదా అంటే, ఈ బాండ్స్ అంటే ఏంది? ఈ బాండ్స్ మనం ఎందుకు సబ్మిట్ చేయాలి? అని చెప్పి అడుగుతున్నారన్నట్టు. సో, బాండ్స్ గురించి నేను డీటెయిల్‌గా ఈ వీడియో లోపల చెప్తా. అసలు ఈ బాండ్స్ అంటే ఏంటిది? ఈ బాండ్స్ ఎక్కడ తీసుకోవాలి? ఓకేనా? అండ్ ఈ బాండ్స్ ఎట్లా తీసుకోవాలి? ఓకేనా? ఎంత టైం అయితది ఈ బాండ్స్ తీసుకోవడానికి? అండ్ దాంతో పాటుగా సో, ఈ బాండ్స్ లోపల ఎట్లాంటి డీటెయిల్స్ అనేది ఉంటాయి? అని చెప్పి బాండ్స్ గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడు తీసుకోవాలి బాండ్స్? ఓకేనా? ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఎప్పుడు సబ్మిట్ చేయాలి? అని చెప్పి బాండ్స్‌కి సంబంధించి ఏ టు జెడ్ ప్రతీది గూడా. ఓకేనా? సో, ఒక్కటి గూడా మిస్ చేయకుండా నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. సో, ఫస్ట్‌లీ ఈ బాండ్స్ అనేది ఎట్లుంటదనేది నేను మీకు చూపెడతా. సో, ఇట్లా ఉంటాయన్నట్టు మనకి. అండర్‌టేకింగ్ బాండ్ అంటాం. డిస్కంటిన్యూయేషన్ బాండ్ అంటాం. సో, అండర్‌టేకింగ్ బాండ్ లోపల మనకి ఏం డీటెయిల్స్ ఉంటాయి గదా అంటే, నేను నా డాక్యుమెంట్స్ అన్నిటిని ప్రాపర్‌గా ప్రొవైడ్ చేస్తున్నా నేను. ఓకేనా? నా డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టే. నా డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి అని చెప్పేదాన్నేందంటే అండర్‌టేకింగ్ అంటాం. ఓకేనా? డిస్కంటిన్యూయేషన్ అని ఒకటుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది డాక్యుమెంట్స్‌కి సంబంధించి మనం మన సైడ్ నుండి డిక్లరేషన్ ఇస్తున్నాం. దాన్ని అండర్‌టేకింగ్ బాండ్ అంటాం అన్నట్టు. ఓకేనా? సో, దీని మీద పేరెంట్, స్టూడెంట్ సిగ్నేచర్ ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఇంకొక బాండ్ అయితే ఉంటది. డిస్కంటిన్యూయేషన్ బాండ్ అని చెప్పి. సో, డిస్కంటిన్యూయేషన్ బాండ్ లోపల ఏముంటది కదా అనంటే, నేను డిస్కంటిన్యూ చేస్తే ఓకేనా? డిస్కంటిన్యూ చేస్తే అంటే నేను ఈ కోర్స్‌ని వదిలిపెడితే 50,000 కడతా అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టే అని చెప్పి ఒక బాండ్ ఇస్తాం మనం. డిస్కంటిన్యూ చేస్తే 50,000 అనేది మనం కడతామని చెప్పి ఇంకొక బాండ్ అయితే ఇస్తామన్నట్టు. ఈ 2 బాండ్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సుంటది ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్. ఓకేనా? రిపోర్టింగ్ టైమ్ లోపల మనం ఇవ్వాల్సుంటదన్నట్టు కాలేజ్ లోపల. ఓకేనా? సో, ఇవి బాండ్స్‌కి సంబంధించి. ఈ బాండ్స్ మనం ఎప్పుడియ్యాలే మరే? ఈ బాండ్స్ ఎప్పుడు తీసుకోవాలి ఫస్ట్? ఫస్ట్ డౌట్ ఏందంటే, ఎవరు తీసుకోవాలి ఈ బాండ్స్? హూ? ఈ బాండ్స్ ఎవరు తీసుకోవాలంటే, ఎవరికైతే ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 ఏ ఫేజ్‌లో సీటొస్తే వాళ్ళు. సీటొచ్చినోళ్ళు. ఓకేనా? సీట్ అనేది అలాట్‌మెంట్ అయింది అన్నోళ్ళు ఈ బాండ్ అనేది తీసుకోవాల్సుంటది. ఓకేనా? ఈ బాండు ఎక్కడ తీసుకోవాలి? ఓకేనా? సో, ఎక్కడ తీసుకోవాలి? అలాట్‌మెంట్ కావాలి ఫస్ట్ మనకి. ఫస్ట్ ఎవరు తీసుకోవాలంటే, అలాట్‌మెంట్ అయినోళ్ళు తీసుకోవాలి. ఎప్పుడు? వెన్? అంటే అలాట్‌మెంట్ తర్వాత. ఆఫ్టర్ అలాట్‌మెంట్ తీసుకోవాలి. ఓకేనా? సో, ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? ఈ బాండ్స్ అంటే, నోటరీ అని చెప్పి మనకి కోర్ట్ ముందుంటరు. ఓకేనా? సో, లైక్ అదొక మెషిన్ ఉంటది. సో, అక్కడ వాళ్ళు టైప్ చేస్తారన్నట్టు. ఆ నోటరీ దగ్గర మీరు నోటరీ అని చెప్పి గూగుల్‌లో కొడితే, గూగుల్ మ్యాప్స్ లోపల మీకు నియర్ బై నోటరీస్ చూపడతది. నోటరీ దగ్గర మనం ఈ బాండ్స్‌ని తీసుకోవాల్సుంటదన్నట్టు.
ఓకేనా? నోటరీ దగ్గర. సో, సీట్ అలాట్‌మెంట్ తర్వాత సీటు వచ్చిన వాళ్ళు నోటరీ దగ్గరికెళ్ళి మనం ఈ బాండ్స్‌ని తీసుకోవాలి. అండర్‌టేకింగ్ బాండ్ అని జెప్పి, డిస్కంటిన్యూయేషన్ బాండ్ అని జెప్పి. ఓకేనా? అండర్‌టేకింగ్ బాండ్ గావచ్చు, డిస్కంటిన్యూయేషన్ బాండ్ గావచ్చు మనం తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఎంత టైం పడతది మరి? ఈ బాండ్స్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడతదంటే, అంటే లైక్ మినిమమ్ మనకు ఎంత కాదన్నా ఒక 20 మినిట్స్ ఆఫ్ టైం పడతది. ఇగ మాక్సిమం అక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి 1 అవర్ లోపలనే అయిపోతది. ఓకేనా? నోటరీ వాళ్ళు ఎంత లైక్ ఎంత ఫాస్ట్‌గా టైప్ చేస్తే అంత తొందరగా అయిపోతది. పెద్ద టైం పట్టది. అండ్ మనం ఈ నోటరీ తోటి టైప్ చేపించుకోవాలి అంటే ఓకేనా? సో, ఈ నోటరీ త్రూ టైప్ చేపించుకోవాలంటే మనకు ఎట్లాంటి డీటెయిల్స్ తెలవాల్సుంటది అనంటే, మనకు అలాట్‌మెంట్ కావాలి అని చెప్పిన నేను. అలాట్‌మెంట్ అయినోళ్ళే ఈ బాండ్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఈ బాండ్స్ లోపలున్న ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్‌కి సేమ్ ఉంటది. కానీ మీ కాలేజోళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు వాళ్ళు కావాలనుకున్నట్టుగా ఈ నోటరీస్‌ని టైప్ జేపియాల్సుంటది. వాళ్ళు కావాలనుకున్న పేజ్ మీద. ఓకేనా? సో, కొంతమంది రూ. 20 బాండ్ అంటారు. కొంతమంది రూ. 100 బాండ్ అంటారు. సో, వాళ్ళు ఏ బాండ్ అడుగుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు అడిగిన బాండ్ మీద వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషను మనం టైప్ చేపిచ్చుకొని స్టాంప్స్ ఉన్నాయి గదా! ఇక్కడ. ఈ స్టాంప్స్ ఏపిచ్చుకొని అడ్వకేట్స్ వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టించుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ వీళ్ళు సిగ్నేచర్స్ పెడతారు అడ్వకేట్‌ది. సిగ్నేచర్ పెట్టిపించుకొని, నోటరీ వాళ్ళది సిగ్నేచర్ పెట్టించుకొని, మన పేరెంట్స్ సిగ్నేచర్ పెట్టించుకొని, క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టించి, కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలి. ఓకేనా? మనకు మన కాలేజ్ డీటెయిల్స్ అనేది తెలవాలే. ఇక్కడ మన పేరొస్తది. మన ఫాదర్ నేమ్ వస్తది. ఓకేనా? సో, మనకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది ఉంటది. అండ్ మన కాలేజ్ నేమ్ మెన్షన్ చేస్తారు. ఓకేనా? మన ఆధార్ కార్డ్ నంబరు, మన అడ్రస్సు, మన మన డిస్ట్రిక్ట్ ఏంది అని చెప్పి, సో, మన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ అయితాయి ఇక్కడ. ఓకేనా? సో, ఏ కోర్స్ లోపల సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, వాళ్ళు కాలేజీలో ఒక ఫార్మాట్ చెప్తారు మనకి. ఓకేనా? సో, మనకు కాలేజ్ వాళ్ళు ఒక ఫార్మాట్ చెప్తారు. ఆ ఫార్మాట్ లోపలనే వాళ్ళు చెప్పిన లైక్ బాండ్ పేపర్ ఏదైతే ఉంటదో, వాళ్ళు చెప్పిన బాండ్ పేపర్ మీద వాళ్ళు 100 అంటే 100, 50 అంటే 50, 20 అంటే 20 ఆ బాండ్ పేపర్స్ మీద మనం నోటరీ అయితే చేపియాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, నోటరీ చేపిచ్చి సిగ్నేచర్ పెట్టిపియడం మన బాధ్యత. సో, ఇది ఎప్పుడు సబ్మిట్ చేయాలి? మరి ఎక్కడ సబ్మిట్ చేయాలి? అనంటే మనకు అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం కాలేజ్‌కి సర్టిఫికేట్‌లు ఇయ్యడానికి ఎళ్తాం. సో, కాలేజ్ లోపలనే మనం ఇవి సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, కాలేజ్ లోపల మనం సబ్మిట్ చేయాల్సుంటది. ఈ సర్టిఫికేట్స్‌ని లైక్ ఈ బాండ్స్‌ని. ఓకేనా? మన సర్టిఫికేట్స్‌తో పాటు ఈ బాండ్స్‌ని మనం కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలి. మరి ఎప్పుడు సబ్మిట్ చేయాలి? అనంటే మనకు అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకు కొంచెం టైమ్ ఇస్తారు. ఓకేనా? ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకు రిపోర్టింగ్ కోసం టైమ్ ఇస్తారన్నట్టు. ఈ రిపోర్టింగ్ టైము మనకి అరౌండ్ ఒక 4 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. ఓకేనా? సో, మినిమమ్ 2 డేస్, మాక్సిమం 4 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. ఈ 4 వాళ్ళు ఎంతైతే టైమ్ ఇస్తారో మనకి ఎగ్జాక్ట్‌గా తెలవదు కాబట్టి, వాళ్ళు ఎంతైతే టైమ్ ఇస్తారో ఆ టైం లోపల మనం మన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలె. అండ్ దాంతో పాటుగా ఈ సర్టిఫికేట్స్ లోపల బాండ్స్ అనేది ఒక పార్ట్. ఈ బాండ్స్ కూడా సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. వాళ్ళు చెప్పిన అగైన్ టెల్లింగ్ దట్ వాళ్ళు చెప్పిన ఫార్మాట్‌ల, వాళ్ళు చెప్పిన బాండ్ మీద ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మరి అందరూ సబ్మిట్ జేయాలా బ్రో అనంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే, గవర్నమెంట్ లోపల సీటొస్తది జూషిర్రా? ఎవరికైతే గవర్నమెంట్ లోపల సీటొస్తదో, వాళ్ళు మాత్రం పక్కాగా అండర్‌టేకింగ్ బాండ్ ఓకేనా? సో, ఈ అండర్‌టేకింగ్ బాండ్ అండ్ దాంతో పాటుగా డిస్కంటిన్యూయేషన్ బాండ్ అడుగుతారు గవర్నమెంటోళ్ళైతే పక్కాగా. సో, ఈ గవర్నమెంట్ లోపల ఎవరైతే లైక్ సీటొస్తదో వాళ్ళు ప్లాన్ జేసుకోరి ముందే. మీ కాలేజ్‌కి పోయి, అక్కడ వాళ్ళు చెప్పిన ఫార్మాట్ తెలుసుకొని, అండ్ దాంతో పాటుగా వాళ్ళు ఏదైతే బాండ్ అన్నారో, ఆ బాండ్ తెలుసుకొని వాళ్ళు నోటీస్ బోర్డ్‌లో కూడా పెడతారు. ఏ బాండ్, ఏ ఫార్మాట్ ఉండాలి అని జెప్పి.
కొంతమంది డిస్కంటిన్యూయేషన్ మాత్రమే అడుగుతారు గవర్నమెంట్ లోపల. కొంతమంది అండర్‌టేకింగ్ గూడా అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 2 అడగొచ్చు. ఓకేనా. గవర్నమెంట్‌లో మాత్రం పక్కాగా అండర్‌టేకింగ్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అడుగుతారు జాయిన్ అయ్యేటప్పుడు. అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లోపల డెఫినిట్‌గా అడుగుతారు. ఈ అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూయేషన్ బాండ్. కొన్ని ప్రైవేట్ కాలేజెసోళ్ళు అడగరు. కానీ జాయిన్ అయిన తర్వాత అడుగుతారన్నట్టు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే మీరెట్లా ప్రిపేర్ గావాలి అనంటే రిపోర్టింగ్‌కెళ్తారు కదా! మనకి టైమ్ ఇస్తారు రిపోర్టింగ్‌కెళ్ళినప్పుడు. లైక్ నేను చెప్పినట్టుగా మినిమమ్ 2 డేస్, మాక్సిమం 4 డేస్ ఆఫ్ టైమ్ ఉంటది రిపోర్టింగ్ జేయడానికి. ఈ 2-4 డేస్ మధ్యలో వాళ్ళు ఎంతైతే టైమ్ ఇస్తారో ఆ టైం లోపలనే మనం బాండ్స్ అనేది సబ్మిట్ జేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అది అండర్‌టేకింగ్ బాండ్ గావచ్చు, డిస్కంటిన్యూయేషన్ బాండ్ గావచ్చు. దాంతో పాటుగా మన సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ జేయాల్సి ఉంటది. ఓకేనా. సో, వాళ్ళిచ్చిన టైం లోపలనే మనం ఇవన్నీ గూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎవరికైతే సీటొస్తదో, సీటొచ్చి అలాట్‌మెంట్ అయిపోయిన వాళ్ళందరూ గూడా డెఫినిట్‌గా వాళ్ళ కాలేజ్‌కెళ్ళి బాండ్స్ ఎన్ని బాండ్స్ సబ్మిట్ జేయాలే, ఓకేనా. సో, ఏ ఫార్మాట్ లోపలుండాలే, బాండ్ పేపర్ ఏది యూజ్ జేయాలే, అండ్ దాంతో పాటుగా మాకెప్పటిదాకా టైముంది బాండ్ సబ్మిట్ జేయడానికి అని జెప్పి ప్రతీదీ తెలుసుకొని, బాండ్ అనేది టైప్ జేపిచ్చి, వాళ్ళు చెప్పిన ఫార్మాట్, వాళ్ళు చెప్పిన బాండ్ లోపల మనం వాళ్ళకి బాండ్ అనేది కాలేజ్ లోపల అలాట్‌మెంట్ ఏ కాలేజ్ లోపలైతే అయితదో, ఓకేనా. అలాటెడ్ కాలేజ్ లోపల మనం ఏం జేయాలే, ఆ బాండ్స్ అనేది సబ్మిట్ జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, డిపెండింగ్ అపాన్ కాలేజ్ బాండ్ రిక్వైర్మెంట్ అయితే ఉంటది. సో, మీరు పక్కాగా మీ కాలేజ్‌ని విజిట్ చేయాల్సుంటది. బాండ్స్ తెలుసుకోవడానికి. లేదు కాల్ చేసి తెలుసుకుంటారా? లేకపోతే వాట్సాప్ త్రూ తెలుసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ కాలేజెసోళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్సాప్ లోపల అవైలబుల్ ఉండరు. కాబట్టి గవర్నమెంట్ కాలేజోళ్ళు పక్కాగా కాలేజ్‌కెళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. సింపుల్ నేనేం చెప్తా కదంటే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన రోజే కాలేజ్‌కి పోర్రి. కాలేజ్‌కి పోయి సర్టిఫికేట్‌లేంది, బాండ్‌లేంది, డీడీ ఎంత, ఇంకా నేను చెప్తా చాలా డీటెయిల్స్. ఓకేనా. సో, ఫర్దర్‌గా మనం ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ అని చెప్పి ఒక వీడియో చేసుకుంటాం. ఆ వీడియోలో చెప్తా. ఓకేనా. ఏమేమి తెలుసుకోవాలని చెప్పి. సో, అవన్నీ తెలుసుకొని మీరు ఈ బాండ్స్ గాని, ఓకేనా, డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఫార్మాట్స్, బాండ్ పేపర్స్ ఇవన్నీ తెలుసుకోర్రి బ్రో. ఓకేనా. సో, అది నేను లైక్ చెప్తా. అండ్ దాంతో పాటుగా సో, మనకి బాండ్స్ అనేది ఒక్కొక్క ఏరియా లోపల ఒక్కొక్క అమౌంట్ అనేది తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, బాండ్ పేపర్‌కి ఒక రేట్ ఉంటది. వీళ్ళు టైప్ జేయడానికి ఒక ప్రైజ్ ఉంటది. ఓకేనా. 2 బాండ్‌లయితే ఒక ప్రైజ్ ఉంటది. ఒక బాండ్ అయితే ఒక ప్రైజ్ ఉంటది. సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేస్తారన్నట్టు. సో, ఇందులోపల మన డీటెయిల్స్ అన్నీ గూడా ఉంటాయన్నట్టు. కాబట్టి అలాట్‌మెంట్ తర్వాతనే మనకి పాజిబిలిటీ అయితే ఉంటది. ఓకేనా. అలాట్‌మెంట్ తర్వాతనే ఈ బాండ్స్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి పాజిబిలిటీ అయితే ఉంటది. మనకి ఏ కాలేజ్ వచ్చిందో తెలవంది. మనకు ఏ కోర్స్‌లో వచ్చిందో తెలవంది. ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ చేపియరాదు. ఈ అండర్‌టేకింగ్ బాండ్ చేపియరాదు. ఓకేనా. సో, ఇవన్నీ ఉంటాయి బ్రో. సో, ఇవన్నీ మనం లైక్ ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. కానీ మెయిన్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇదే. ఓకేనా. సో, నోటరీ షాప్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కాలేజ్‌లో చెప్తారు. ఓకేనా. వాళ్ళు బాండ్ పేపర్ గూడా కాలేజ్‌లోనే చెప్తారు. నోటరీ షాప్ అనేది కోర్ట్‌కి ఔట్ సైడ్ ఉంటది. అక్కడికి పోయి చేపించుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, క్లియర్ అయిందనుకుంటున్నా. సో, దట్స్ ఇట్. అండ్ ఫర్దర్‌గా ఇట్లాంటి అప్డేట్స్ అయితే చేసుకుంటా ఉంటాం. అండ్ ఇంకొక వీడియో అయితే వస్తది. మన ఛానల్ నుండి చెక్ చేయండి. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.